మీకు గిల్బర్ట్ సిండ్రోమ్ గురించి తెలుసా? ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది చాలా మంది ఈ మధ్యకాలంలో సార్ మాకు గిల్బర్ట్ సిండ్రోమ్ అని చెప్పారు, డయాగ్నోసిస్ చేస్తే కొంతమంది డాక్టర్స్ అని చెప్తారు. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది బైలోరూబిన్ లెవెల్స్ పెరగడం వల్ల, అంటే అన్కాంజుగేటెడ్ బైలోరూబిన్ లెవెల్స్ అనేటివి పెరుగుతుంటాయి. ఈ బైలోరూబిన్ లెవెల్స్ అనేటివి మనకు 3 వరకు 4 వరకు అలా పెరుగుతుంటాయి. దానిని మనము జాండీస్ అంటాము. ఈ జాండీస్ ఉన్నప్పుడు అందులో లివర్ సెల్స్ ఉంటాయి. లివర్ కణాల నుంచి వచ్చే ఎంజైమ్స్ హెచ్జిపిటి, హెచ్జిఓటి అనే ఎంజైమ్స్ కూడా ఆ టెస్ట్లో నార్మల్ ఉండి ఓన్లీ జాండీస్ మాత్రమే పెరిగినట్లయితే కనుక మనం ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు, మన బాడీకి ఎలాంటి ఇబ్బంది పెట్టదు. కానీ కామన్గా కొన్ని రకాల సిమ్టమ్స్ రిలీజ్ చేస్తుంది. అంటే కొంచెం డీహైడ్రేషన్, అంటే సడన్గా మనం వీక్నెస్ అయిపోవడము, నీరసం అయిపోవడము, అలాగే సడన్గా కొంతమందిలో వెయిట్ లాస్ అయిపోవడము, ప్రతి విషయం ఏదైనా స్ట్రెస్ ఎక్కువ గురైపోవడము, పని చేయలేకపోవడము, ఇలాంటివి ఎక్కువగా కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. కానీ ఈ గిల్బర్ట్ సిండ్రోమ్కి మనం ఒకటేంటి జాగ్రత్త పడ మెడిసిన్స్ ఏమి ఉండవు. కానీ దీనికి మన హోమియోపతిలో కొంతవరకు మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే దీనికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్, మసాలా ఐటమ్స్, నాన్ వెజ్ తగ్గించేయాలి, కొంచెం వాకింగ్ ఎక్కువ చేయాలి. అలాగే దాంతోపాటు నీళ్లు బాగా తాగాలండి. డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగితే మనం మంచిగా ఇలా చేసుకుంటూ ఉంటే మన గిల్బర్ట్ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు.